సుభాష్ చెప్పిన గుండె పగిలే నిజాన్ని విని కుప్పకూలిన కావ్య. రాజ్ తీసుకున్న నిర్ణయంతో కావ్య జీవితంలో ఊహించని మలుపు. ఇంతకు ఏం జరిగింది? అసలు సుభాష్ ఏం నిజం చెప్పాడు? మరి కావ్య కుప్పకూలడం ఏంటి? మరి రాజ్ ఏ నిర్ణయం తీసుకున్నాడు? దాంతో కావ్య జీవితంలో ఎలాంటి మలుపు వచ్చింది? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవాలనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి. ఇక బిడ్డ గురించి సుభాష్ బిడ్డను తీసుకుని వెళ్లిపోవడం చూసినటువంటి కావ్య ఉదయాన్నే వచ్చిన తర్వాత మీ అబ్బాయి చెప్పడంతో బిడ్డని ఇంటికి తీసుకొచ్చారు, బానే ఉంది. అసలు ఎందుకు ఆ బిడ్డ ఎవరు మావయ్య? ఎవరి పిల్లాన్ని తీసుకొచ్చాడు మీ అబ్బాయి? ఇక్కడ ఇంత రచ్చ ఎందుకు జరుగుతోంది? మీరు ఆ బిడ్డని ఎవరి దగ్గరికి పెట్టేద్దాం అంటే ఎవరికి ఇచ్చేద్దామని చెప్పి తీసుకుని బయలుదేరారు. మీ అబ్బాయి వచ్చి నా ప్రాణం కంటే ఎక్కువగా పెంచుకుంటున్నాను అనే మాట మాట్లాడారు. మరి అసలు ఆ బిడ్డ తల్లి ఎవరు? ఆ బిడ్డకు ఆయనకి ఉన్న సంబంధం ఏంటి? ఎందుకు ఇదంతా జరుగుతోంది? అటు తిరిగి ఇటు తిరిగి నా జీవితమే ఎందుకు ఇలా అవుతోంది? ఆ రోజు నుంచి ఈ రోజు వరకు, ఏ రోజైతే పెళ్లి చేసుకుని ఇంట్లో అడుగు పెట్టానో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను సంతోషపడింది లేదు, సుఖపడింది లేదు. జీవితం అంతా కూడా అత్తగారి తిట్లతోటి, భర్త చికాకులతోటే నాకు గడిచిపోయింది. ఇంట్లో ఎంతమంది నా మీద ప్రేమ చూపించి ఏమి లాభం? అటు అత్త దగ్గర నుంచి కానీ ఇటు భర్త దగ్గర నుంచి కానీ ఆదరణ లేని జీవితం జీవిస్తున్నాను. కానీ అలాంటి నా పైన గోరు చుట్టు మీద రోకలి పోటులాగా నా భర్త చేసిన ఈ పని ఒక పెద్ద నిందనే తీసుకొచ్చి పెట్టింది. ఎందుకంటే నేను డబ్బు కోసమే నా భర్త ఏం చేసినా నోరు మూసుకుని ఊరుకుంటున్నాను అన్నారు. డబ్బు కోసం ఆశించే నేను ఇంట్లో ఇంకా ఉన్నాను అన్నారు. సవితి గురించి మాట్లాడకుండా సవితి బిడ్డను పెంచుతున్నాను అన్నారు. ఈ ఐశ్వర్యాన్ని చూసి నేను ఈ ఇంట్లో ఆగలేదు. ఈ ఐశ్వర్యం కోసం ఈ ఇంట్లో నేను అడుగు పెట్టలేదు. కేవలం ఆ రోజు నా తల్లి పడుతున్న బాధని చూసి తట్టుకోలేక ఈ పెళ్లికి నేను సరే అన్నాను. అసలు చేసుకోను అని వెళ్లిపోతుంటే మీ అబ్బాయే కదా నేను చేసుకోవాలనుకుంటున్నాను ఈ పెళ్లిని అని చెప్పి నన్ను పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న రోజు నుంచి ఇప్పటి వరకు నా జీవితానికి సుఖం కానీ సంతోషం కానీ ఉందా? ఏదీ లేదు. అయినా కూడా భరించుకుని కూర్చున్నాను. కానీ ఈ రోజు ఈయన చేసిన పనిని మీరు సమర్థిస్తున్నారు అనే మాట తెలిసి చాలా బాధగా ఉంది. ఆ రోజు నా తల్లిదండ్రులు నన్ను తీసుకెళ్లిపోతున్నప్పుడు నేను కావ్యకి తండ్రి స్థానంలో ఉండి తన బాధ్యతలు తీసుకుంటాను, చూసుకుంటాను అన్నారు. కానీ ఈ రోజున మీరు ఆ బిడ్డకి మనవడి తాత స్థానంలో ఉండి ఆ బిడ్డ జీవితం గురించి ఆలోచించి తీసుకెళ్లిపోతున్నారు. కానీ ఆ బిడ్డ వల్ల ఇక్కడ వచ్చినటువంటి అల్లకల్లోలం ఎప్పుడు చల్లారుతుంది? ఎలా చల్లారుతుంది? అసలు ఆ బిడ్డ వల్ల ఇక్కడ వచ్చినటువంటి పెను తుఫాను ఎలా సద్దుమణిగిపోతుందో అర్థం కావట్లేదు అని కావ్య అంటూ ఉంటే ఇక సుభాష్ అయితే తప్పని పరిస్థితుల్లో నిజాన్ని చెప్పడానికి ప్రిపేర్ అవుతాడు. అవునమ్మా కావ్య, నువ్వు చెప్పింది నిజమే, కాదని నేను అనట్లేదు. తప్పు నా కొడుకుదే అని చెప్పని అంటాడు. నేను అదే అడుగుతున్నాను మావయ్య. ఎక్కడ తప్పు చేయటం వల్ల ఈ బిడ్డ పుట్టాడు? ఎవరి తప్పు వల్ల ఈ బిడ్డ ఈ భూమి మీదకి వచ్చాడు? ఎవరి తప్పుని ఈయన మోస్తున్నారు అనగానే అంటే వాడు మాత్రం తప్పు చేసుండడా? తప్పు చెయ్యకపోవడానికి వాడేమన్నా శ్రీరామచంద్రుడా? చెప్పమ్మా అంటే నా భర్త చాలా మంచివాడు, శ్రీరామచంద్రుడు అని నేను అంటాను అని అనగానే ఇక వెంటనే మరి అలాంటి శ్రీరామచంద్రుడు తప్పు చేస్తాడు అని చెప్పి నువ్వు ఎలా అనుకుంటున్నావు అని అని అంటాడు. ఇక ఇటు నుంచి సుభాష్ అయితే నేను ఇప్పుడు కూడా ఆయన తప్పు చేస్తాడు అని అనట్లేదు మావయ్య, ఖచ్చితంగా ఆయన తప్పు చేసి ఉండరు అనే అంటున్నాను అని అనగానే మరి తప్పు చేసి ఉండరు అంటున్నప్పుడు ఇక ఈ బిడ్డ గురించి నువ్వు ప్రశ్నించడం దేనికి చెప్పు అని అంటాడు సుభాష్. నేను ప్రశ్నించట్లేదు. ఆయన మీద నింద వేసుకునే పరిస్థితి ఎందుకు తెచ్చుకుంటున్నారు? ఏం జరిగింది ఆయన జీవితంలో అని అడుగుతున్నాను అంటుంది కావ్య. చెప్తానమ్మా, ఖచ్చితంగా చెప్తాను అని చెప్పేసేసి ఇక అప్పుడు సుభాష్ నిజం చెప్పటం మొదలు పెడతాడు. ఈ బిడ్డ రాజ్ బిడ్డ కాదు, ఈ బిడ్డ ధాన్యలక్ష్మి కూతురు, పింకీ కొడుకు అని చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కావ్య. ఏంటి మావయ్య మీరు అనేది అంటే అవును, పింకీ కొడుకే ఈ బిడ్డ. పింకీ ఒకరిని నమ్మి మోసపోవటం వల్ల పుట్టిన ఈ బిడ్డని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఇక వాళ్ళ అన్నకి విషయం చెప్పింది. ఆ విషయం చెప్పిన వెంటనే రాజ్ ఇక పింకీ దగ్గరకు వెళ్ళాడు. పింకీని కలిసి ఏం జరిగిందో మొత్తం తెలుసుకున్నాడు. తను ప్రేమించిన అబ్బాయి మోసం చేయటం వల్ల తనకి ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితుల్లో ఈ డెసిషన్ కి వచ్చానని, ఈ బిడ్డని నువ్వే పెంచన్నయ్యా అని చెప్పేసేసి పింకీ ప్రాణాలు వదిలేసింది. ఆ విషయం నాకు చెప్పి ఏడుస్తూనే ఉన్నాడు రాజ్ ఆ రోజు నుంచి కూడా.
ఈ బిడ్డ కోసం ఎవరెన్ని మాట్లాడినా కూడా వాడు ఏడుస్తూనే ఉన్నాడు. ఎందుకంటే రాజ్కి పింకీ అంటే ప్రాణం. పింకీ ఎప్పటికీ కూడా సంతోషంగా ఉండాలని, తన కోసం కావాలంటే నా ఆస్తిని కూడా వదిలేస్తానని చిన్నప్పటి నుంచే అనేవాడు. అలాంటి పింకీ జీవితం ఇలా అయిపోయింది అని చెప్పి, ఎవరి వల్ల తన జీవితంలో అలజడి సృష్టించబడింది అని, ఎవరి వల్ల వచ్చిన తుఫానికి పింకీ జీవితం బలైపోయింది అని చెప్పి బాధపడుతూ రాజ్ చాలా వేదనతో ఉన్నాడు. ఆ వేదనని వాడు దింపుకోలేకపోయినా నా దగ్గర చెప్పి బాధపడ్డాడు అని చెప్పి చెప్పగానే ఇక ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతుంది. చెల్లెలు, అది కూడా పిన్ని కూతురు, చిన్నాన్న కూతురు, అలాంటి ఆ పిల్ల కోసం తనకున్న సర్వస్వాన్ని వదులుకోటానికి సిద్ధపడ్డ అన్న, అలాంటి వాడు కంటే ఇంకా మంచివాడు నా జీవితంలో ఎక్కడ దొరుకుతాడు మావయ్య అని చెప్పి అంటుంది ఇక కావ్య. అయితే అలా అనేసరికి నేను అదే అంటున్నానమ్మా, అంత మంచివాడిని ఎవరూ వదులుకోవాలని అనుకోరు, కానీ అపర్ణ అర్థం చేసుకోలేదు అంటే ఎలా అర్థం చేసుకుంటారు చెప్పండి. ఇప్పుడు మీరు ఈరోజు ఈ క్లారిటీ ఇప్పుడు ఇచ్చే బదులు ఇంట్లోనే అందరికీ ఇచ్చేసుంటే సరిపోయేది కదా అని అనేసరికి, ఎలా అమ్మా, ఎలా చెప్తాం చెప్పు అంటే, నేను చెప్తాను కదా మావయ్య, మీరు కంగారు పడకండి అని ఇక కావ్య ఇంట్లో అందరినీ పిలుస్తుంది. ఆడపిల్లలు మన ఇంట్లో ఉన్నారు కదా, అటునుంచి రేఖ, ఇటునుంచి పింకీ, వాళ్ళకి పెళ్లిళ్ళు చెయ్యాలి కదా అనగానే, పింకీ మా అక్క వాళ్ళ ఇంట్లో ఉండి చదువుకుంటోంది అనగానే, ఇప్పటికీ మీ అక్క వాళ్ళ ఇంట్లో ఉందనే మీరు అనుకుంటున్నారా అత్తయ్య అంటుంది. అదేంటి అలా అంటావు అనగానే, పింకీ వెళ్ళి సంవత్సరం అవుతోంది, మీరు ఏమాత్రం తన గురించి పట్టించుకున్నారా అని కావ్య అనగానే ఇక ఒక్కసారిగా ధాన్యలక్ష్మి, అంటే అక్కడే ఉంది కదా అనుకున్నాను అని చెప్పి అంటుంది. ఇక ప్రకాశం, ఇది 2 రోజులకు ఒకసారి ఫోన్ చేస్తుందేమో అనుకున్నానమ్మా, నేను గుర్తొచ్చినప్పుడు అనుకోవడం, ఆ తర్వాత మర్చిపోవడం అయిపోయింది, ఇప్పుడే ఫోన్ చేస్తాను అనగానే, ఎవరికి మావయ్య అంటుంది ఇక కావ్య. ఎవరికేంటమ్మా, పింకీకి అని చెప్పని అంటే, ఎక్కడికి చేస్తారు అనగానే కళ్యాణ్ వచ్చి, వదిన ఏమంటున్నారు మీరు, ఏం జరిగింది వదిన అనగానే ఆ బిడ్డను తీసుకొచ్చి కళ్యాణ్ చేతిలో పెడుతుంది కావ్య. ఏంటొదిన, నాకేం అర్థం కావట్లేదు అని చెప్పని అంటే, పింకీకి గుర్తుగా మనకు మిగిలింది ఈ బిడ్డ మాత్రమే, పింకీ మనకు లేదు అని చెప్పి అంటుంది. ఒక్కసారిగా కళ్యాణ్ షాక్ అయిపోతాడు. ధాన్యలక్ష్మి కూడా షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నావు, ఎవరు తప్పు తీసుకొచ్చి నా బిడ్డ మీద రుద్దుతున్నావు, నా బిడ్డకి ఏమవుతుంది అని చెప్పి అని వెంటనే వాళ్ళ అక్కకి ఫోన్ చేస్తుంది. బావురుని ఏడుస్తుంది ధాన్యలక్ష్మి వాళ్ళ అక్క. ఏమైందక్క, ఎందుకలా ఏడుస్తున్నావు అని చెప్పని అంటే, రాజ్ చెప్పొద్దన్నాడే నీకు, లేకపోతే ఎప్పుడో ఫోన్ చేసి చెప్పేదాన్ని అని చెప్పేసేసి అంటే, ఏం జరిగిందక్క అని అంటుంది ఇక ధాన్యలక్ష్మి ఇక వాళ్ళ అక్కతోటి. పింకీ చనిపోయిందే, ఎవరినో నమ్మి మోసపోయింది, ఒక బిడ్డను కంది, తర్వాత అది చనిపోయింది, ఆ బిడ్డని రాజే పెంచుకుంటానని చెప్పి తీసుకెళ్లిపోయాడు అని అంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ధాన్యలక్ష్మి. ఆ బిడ్డే ఈ బిడ్డ అత్తయ్య అని అనగానే ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితుల్లో అలా ఉండిపోతుంది. ఇక రాజ్ ఇంట్లో అందరికీ నిజం తెలిసిపోయింది కాబట్టి ఇక ఇప్పుడు కావ్య గురించి నేను ఆలోచించాలి అని చెప్పి ఇంట్లో అందరికీ ఒక మాట చెప్తాడు. నేను కావ్య కలిసి ఆ బిడ్డని పెంచుకుంటాం, మా బిడ్డగానే వాడు పెరుగుతాడు, నాకు పింకీ మీద ఉన్న ఇష్టం, పింకీ అంటే ఉన్నటువంటి ప్రేమ నేను ఇలా చూపించుకుంటున్నాను అనుకోండి, ఏమైనా అనుకోండి అని చెప్పి, కావ్య నీకేమైనా అభ్యంతరమా అంటాడు. లేదు అంటుంది కావ్య. ఇక మరొక విషయం చెప్తున్నాను, ఎవరికి ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, కావ్య ఇకపై నా భార్య, ఇప్పటి నుంచే మా జీవితాన్ని మేము ప్రారంభించుకుంటాం. ఇన్నాళ్ళు ఎంతో అర్థం చేసుకునే భార్యని భగవంతుడు నాకు ఇచ్చినా నేను మాత్రం దాన్ని నిలబెట్టుకోలేకపోయానని అనుకోవాలి. ఇప్పుడు మాత్రం నా భార్యని నేను వదులుకోదలుచుకోలేదు, ఎవ్వరి కోసమూ వదులుకోదలుచుకోలేదు అని చెప్పేసేసి రాజ్ అంటూ ఇక వెంటనే బిడ్డని కళ్యాణ్ చేతుల్లోంచి తీసుకుని లోపలికి వెళ్ళిపోతుంటే, వస్తున్నా ఆగండి, వాడికి ఇప్పుడు పాలు పట్టాలి, టైం అవుతుంది అంటూ కావ్య అంటూ ఉంటే, తీసుకుని రా తొందరగా అని చెప్పేసి రాజ్ పైకి వెళ్తాడు. వెళ్ళి గబగబా ఫ్రెష్ అయిపోతాడు. ఈలోపు కావ్య పాలు తీసుకుని వచ్చేసరికి రాజ్ ఫ్రెష్ అవటం చూసి, ఇదేంటి ఎక్కడికి వెళ్తున్నారు అని అనగానే, ఎక్కడికి లేదులే, వాడిని రెడీ చేసి నువ్వు కూడా రెడీ అవ్వు అని చెప్పి చెప్తాడు. ఇక అలా రెడీ అయిన తర్వాత రాజ్ కావ్య ఇద్దరూ కూడా బయటికి వెళ్తూ ఉంటారు. అప్పుడు ధాన్యలక్ష్మి వచ్చి, బాబుని నాకిచ్చి వెళ్ళు రాజ్ అని చెప్పి అంటుంది. పిన్ని అది అంటూ ఉంటే, పర్వాలేదు, వాణ్ణి నాకిచ్చి మీరు బయటకు వెళ్ళండి అని చెప్పి ధాన్యలక్ష్మి ఆ బిడ్డను తన చేతుల్లోకి తీసుకుంటుంది. ఇదంతా చూసి అనామిక తట్టుకోలేకపోతూ ఉంటుంది.
ఆస్తిలో వాటా కళ్యాణ్కి మాత్రమే ఉంటుంది అనుకుంటే ఇప్పుడు పింకీ కూడా లేదు, తనకి కొడుకు కాబట్టి వాటా 2 ముక్కలవుతుంది అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక రాజ్ ఇప్పుడు కావ్య విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని నిజం చేయడానికి కావ్యను తీసుకుని వెళతాడు. తన జీవితంలో కావ్యకి చోటివ్వడానికి రాజ్ తన లైఫ్ ని టర్న్ చేసుకోవడానికి, ట్యూన్ చేసుకోవడానికి వెళ్తున్నాడు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోనైతే షేర్